ఏంటి? ఆ రోజు చిన్నయ్య గారు వచ్చారా? అది నాకు తెలీదండి. ఓకే, సుందరం ఎప్పుడొచ్చాడన్నది తెలుసా? తెలుసండి. సుందరం వచ్చాక ఏం జరిగింది? నన్ను తట్టి లేపారు. ఏదో వాసన వస్తుందన్నారు. నేను కీ తీసుకొని తలుపులు తెరిచాను. స్టాప్. ఎక్కడ్నించి కీ తీశావు? ఇక్కడే, నా బొడ్లోంచి. యువర్ ఆనర్, ఇంట్లోంచి బయటికెళ్ళినప్పుడు కీ తలుపుకే వదిలి వెళ్ళినట్టు ఇప్పుడే బాలు చెప్పాడు. బాలు వెళ్ళిన తర్వాతేగా సుందరం వచ్చింది? కావచ్చండి. మరి బాలు తలుపుకుంచిన కీ సుందరం వచ్చినప్పుడు నీ బొడ్లోకి ఎలా వచ్చింది? అది నడిచొచ్చిందంటావా? ఒకవేళ బాలు అయ్య గారు వచ్చి పెట్టి వెళ్ళి ఉండొచ్చుగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అలా పెట్టుంటే ఆయనెందుకు కీ తలుపుకే ఉంచానని అబద్ధం చెప్తారు? నువ్వబద్ధమాడుతున్నావు. బాలు వచ్చి వెళ్ళిన దానికి సుందరం వచ్చిన దానికి మధ్య విజయ్ వచ్చింది. బాలుకి విజయలక్ష్మికి జరిగిన వాగ్వివాదం అంతా నువ్వు విన్నావు. నీకు చాలా రోజులుగా విజయలక్ష్మి మీద ఆశుంది. బాలు వెళ్లగానే విజయలక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసి తనని చెడగొట్టావు. అయ్యా, నా మీద అలాంటి అభాండం వేయకండి అయ్యా. నేను అలాంటి వాడిని కాదు. దేవుడా! మణి, గట్టిగా అరవకు. ఆ పెనుగులాటలో విజయలక్ష్మి చనిపోయింది. ఆల్రెడీ విజయ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళింది, బాలు వచ్చింది నీకు తెలియడం వల్లే ఈ కేసు ఎవరో ఒకరి మీదికి వెళ్తుందని భావించి కిందికొచ్చి ఏమీ తెలియనట్టుగా పడుకున్నా. కాదు కాదు కాదు, ఇదంతా అబద్ధం. నా మీద అన్యాయంగా అబద్ధం వేస్తున్నారు. ఒక చిన్న చీమను కూడా చంపే ధైర్యం లేని నేను ఎలా చిన్నమ్మను చంపగలడు? నో, నువ్వే ఈ హత్య చేశావు. దానికి సాక్ష్యం కూడా ఉంది. నేను చంపానంటానికి సాక్ష్యం ఉందా? అవును మణి, సాక్ష్యం ఉంది. యువర్ ఆనర్, మణి బాబాయ్ కొడుకు నటరాజే ఆ సాక్షి. ఆయనే మణి విజయలక్ష్మిని చంపుతుండగా చూశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అతన్ని హాజరుపరచడానికి అనుమతి కావాలి సార్. ఎస్ మిస్టర్ రాజా, ప్రొసీడ్. దొంగ పెదవ నటరాజా ఆ మాట అన్నాడా? దేవుడా, ఆ రాస్కెలంతా అబద్ధం చెప్పాడే. ఒరే నటరాజ్, నువ్వా నన్ను హంతకుడన్నది? నువ్వు చేసిన తప్పుకి నేను తోడుగా ఉన్నానురా. ఏం చెయ్యను? సొంత కొడుకులా చూసుకున్న అయ్యగారికి ద్రోహం చేశాను కదరా. నిన్ను చంపితేనే నా పగ తీరుతుంది. మిస్టర్ మణి, నువ్వు ఆవేశపడకూడదు. ఎందుకంటే ఇది కోర్టు. చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పాలి. చెప్తానయ్యా, జరిగింది మొత్తం చెప్తాను. వీడు నన్ను హంతకుడన్నది అబద్ధం. కాని వీడు చిన్నమ్మ రూంలోకి వెళ్ళింది నిజం. అప్పుడు చిన్నమ్మను డబ్బు అడుగుతున్నాడు. సడన్ గా బాలు అయ్యగా వచ్చారు. నువ్వివన్నీ కళ్ళారా చూసావా? లేదయ్యా, ఇదంతా వీడే నాకు చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? బాలు అయ్య సడన్ గా రావటం వల్ల వీడు ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోగానే నటరాజు చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిపోలేదా? డబ్బులు ఇవ్వకుండా ఎలా పోమంటావు? నా దగ్గర డబ్బులు లేవని చెప్పా కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు? అన్యాయంగా నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఏంటి, నేను బాధ పెడుతున్నానా? చాలా బాగా అంటున్నావే. నాకన్నా ఆస్తిపరుడు దొరకగానే నన్ను వదిలేసి వాణ్ణి చేసుకున్నావు. ఇప్పుడు నేను బాధ పెడుతున్నానంటావా? నువ్వు ఊహించకుండా నీకు వచ్చిన ఈ అదృష్టంలో భాగం తీసుకోకుండా నేను వెళ్ళను. అందువల్ల మంచిగా గొడవ చేయకుండా నేనడిగిన డబ్బులిచ్చేయి. నా వల్ల ఇవ్వడం కుదరదు. ఇవ్వలేవా? ఇవన్నీ నువ్వు నాకు రాసిన ప్రేమలేఖలు. తన భార్య ఆమె ప్రేమికుడికి రాసిన లవ్ లెటర్స్ చదివితే ఆమె భర్త ఎంత సంతోషపడతాడో తెలుసా? పులకరించిపోతాడు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ లెటర్స్కి నీ మొగుడు ఎంత డబ్బైనా ఇస్తాడని నాకు తెలుసు. కనుక ఆయన దగ్గరే నేను తీసుకుంటాను. ఆగండి. నటరాజ్, ఆ లెటర్స్ అని ఇవ్వు. వద్దు, చెప్పేది విను. వద్దు, ఆ లెటర్స్ ఇవ్వు. చిన్నమ్మా, అమ్మా, చిన్నమ్మా, చిన్నమ్మా,
బలవంతంగా నెట్టడం వల్ల తలకు దెబ్బ తగిలి చిన్నమ్మ చనిపోయింది. నటరాజు అన్ని విషయాలు నా దగ్గర చెప్పాడు. వాడు నా చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఇచ్చాడు. వాణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నా. హత్య ఆత్మహత్యగా మార్చడం తప్ప నాకు ఇంకో దారి తెలియలేదు. నటరాజు బ్యాంకులో దొంగిలించిన డబ్బు కట్టడం కోసం చిన్నమ్మ శవం మీదున్న నగలు తీసుకున్నాడు. చిన్నమ్మ శవాన్ని తగలబెడితే ఆత్మహత్యగా మారుతుందనుకుని ఆవిడ శవాన్ని తగలబెట్టడానికి మీ ఇద్దరం నిశ్చయించుకున్నాం. అనుకున్నది పూర్తి చేశాం. నాకు దుఃఖం ఆగలేదు. నటరాజు వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ కిందికొచ్చి తలుపు మూసి తాళం వేసి వెళ్ళి పడుకున్నాను. ఆ సమయంలో నేనన్నీ మర్చిపోయాను. నన్ను పెంచి పెద్ద చేసిన బాబాయ్ జ్ఞాపకం వచ్చాడు. ఆయన తోడుండి కాపాడటమే నాకు ముఖ్యం అనిపించింది. నటరాజు తనను కాపాడుకోవటానికి అట్టా చేశాడని చెప్పినా ఎవరూ నమ్మరు. అందువల్లనే జరిగింది. దాచిపెట్టాను. మణి, నిరపరాధైన మీ అయ్యగారికి శిక్ష పడ్డప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? నేను నిజం చెప్తానని నటరాజు దగ్గర అన్నాను. అలా చెబితే నేను వాడితో ఉన్నందుకు నాకు ఉరిశిక్ష వేస్తారని వాడు నన్ను భయపెట్టాడు. యువర్ ఆనర్, ఈ కేసులో నిజమైన హంతకుడు నటరాజని నాకు సందేహం వచ్చి నేను వాడింటికి వెళ్లి విచారించడం వల్ల నిజం బయటపడింది. కాని నటరాజు పోలీసులకు చెప్పింది కోర్టులో మార్చి చెప్పడానికి మణి తప్ప నాకింకెవరూ కనిపించలేదు. ఏదేమైనా మణి నోటి ద్వారానే నిజం చెప్పించాలనే పవిత్రమైన కోర్టులో ఈ నాటకం ఆడాల్సొచ్చింది. అందుకు బాధపడుతున్నాను. నా క్లయింట్ సుందరం మీద ఏ తప్పు లేదు కనుక ఆయన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర. ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి మిస్టర్ సుందరం నిరపరాధి అని రుజువైంది. అందువల్ల ఆయన్ని విడుదల చేస్తున్నాను. నిజమైన హంతకుల్ని ఖైదు చేయవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను. ఈ కేసులో నిజం తెలుసుకోవడానికి రాజా చేసిన కృషిని, ఆయన తెలివితేటల్ని నేను మెచ్చుకుంటున్నాను. మిస్టర్ సుందరం మీద పగ తీర్చుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్లకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్నంతా ఉపయోగించారు. అటువంటి రాజకీయ నాయకుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని కఠినంగా దండించాలని ఈ న్యాయస్థానం తీర్మానించింది. చెప్పా చాలా థ్యాంక్స్. ఆనంద్, నేను వెళ్ళొస్తాను. అంతా ఓకే సార్. దింపరా. మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో. అదేదో మీరే చూడండి సార్. నేను పెళ్లిళ్ళ పేరైన కాదు. వస్తా. ఉంటాను సార్. హలో హేమా. హలో. మిస్టర్ సుందరం ఇప్పుడే ఫోన్ చేశారు. అప్పుడే బయలుదేరారా? రేపు ఎలాగైనా హైదరాబాద్ వెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి. వెళ్లే ముందు మా ఇంటికి రారా? ఇంటికి? ఇంటికి రారా? వస్తాను. నేను మీ కార్లోనే వస్తాను.
ఇంటికా ఢిల్లీకా? ఈ మౌనానికి అర్థం సమ్మతం అనేనా? கல்யாணத்தே நிலா காய்ச்சாத பாலினா